హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఓటింగ్ అయితే రావడం అయితే జరిగింది. ఈ బిగ్ బాస్ ఓటింగ్లో బుస్సుమనే వాళ్ళకి తుస్సుమన్నారు, తుస్సుమనే వాళ్ళు బుస్సుమన్నారు. అసలు యాక్చువల్గా అసలు ఎవరు ఊహించలేదు ఇలాంటి ఓటింగ్ జరుగుతుందని. ఈ ఓటింగ్లో ఏంటంటే ఇది అఫిషియల్ ఓటింగ్ కాదు, బట్ ఏంటంటే అన్అఫిషియల్ ఓటింగ్. ఈ అన్అఫిషియల్ ఓటింగ్లో అసలు ఫస్ట్ ఎవరున్నారో తెలుసా? ఒక్కసారి మీరు గెస్ట్ చేయండి, కమెంట్ చేయండి ఆ పర్సన్ని. నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను ఆ పర్సన్ ఇమాన్యుయల్. జబర్దస్త్ ఇమాన్యుయల్. అసలు ఊహించలేదు ఎవరు. ఇది ఇమాన్యుయల్కి ఏంది ఫస్ట్ ప్లేస్ ఏంది ఓటింగ్లో. ఇది అన్అఫిషియల్ ఓటింగే, బట్ ఏంటంటే ఈ పర్సన్ ఫస్ట్లో ఉన్నాడు. అసలు ఈ పర్సన్ ఫస్ట్కి రావడానికి గల కారణం జబర్దస్త్. చాలా షోలు ఇచ్చాడు, జబర్దస్త్ చేశారు, సెలబ్రిటీస్ ఉన్నారు, చాలామంది ఫాలోయింగ్ ఉంది. సో ఈ పర్సన్ అయితే ఫస్ట్లో ఉన్నాడు. అదేవిధంగా సెకండ్ పర్సన్ కూడా సీరియల్ చేశారు. అదేవిధంగా చాలా ఫేమస్, మంచి గ్లామరు తనూజ గారు అయితే సెకండ్లో ఉన్నారు. ఇవి కూడా సీరియల్ చేసి యాక్టింగ్ చేసి అసలు మామూలుగా కదలే. దాంట్లో బిగ్ బాస్లో కూడా మంచి నిన్న జరిగిన ఎపిసోడ్లో ఈమె బాగా హైలైట్ అయ్యింది. సో అందువల్ల ఈ సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత మూడో ప్లేస్లో రాము రాథోడ్. ఈయన రాను బొంబాయికి రాను సాంగ్ చేసి బాగా వైరల్ అయ్యి మంచి ఫేమ్ అయితే ఉంది ఈ పర్సన్కి. బట్ ఏంటంటే ఇతను మూడో ప్లేస్కి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్లో పెద్ద హైలైట్ అయితే అవ్వలేదు ఉన్నంత వరకు. బట్ ఏంటంటే ఈయనకి ఫాలోయింగ్ ప్రకారం, అదేవిధంగా ఈయనకున్న ఫేమ్ ప్రకారం అయితే ఇతను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అదేవిధంగా సంజన ఫోర్త్ ప్లేస్లో ఉంది. అసలు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు ఉందంటే ఈమె ఫోర్త్ ప్లేస్లో ఈమె బిగ్ బాస్ హౌస్లో గడగడలాడిచ్చింది. దాదాపు ఒక 3 రోజులు గడగడలాడిచ్చింది అందరినీ. వాళ్ళని కాదు వీళ్ళని కాదు, ఎవరు పడితే వాళ్ళని అసలు ఫేస్ టు ఫేస్, డేర్ టు డేర్ అన్నట్టు ఉండింది. ఇవైతే ఫోర్త్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా రీతు చౌదరి మీకు తెలుసు. అసలు మామూలు రీతు చౌదరి కాదు, ఈమె బాగా వైరల్ రీతు చౌదరి. చాలా షోస్ అయితే చేసింది ఈమె అయితే 4వ ప్లేస్లో ఉంది. మనకు వచ్చిన డేటా ప్రకారం అయితే ఈమె 4th ప్లేస్లో ఉంది. మ్యాక్సిమం ఈమె కూడా మంచి క్లిక్ అవ్వచ్చు. బట్ ఏంటంటే చూడాలి గేమ్ ఎలా ఉంటుందో, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఓకే, అన్నిటికీ సర్దుకొని అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యి పోతూ ఉంది మంచిగా. చూద్దాం గేమ్ ఎలా ఉంటుందో. అండ్ కొంతమంది డేంజర్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సుమన్ శెట్టి, అదేవిధంగా సైని, సృష్టి వర్మ. వీళ్ళు ముగ్గురు అయితే రిస్క్లో ఉన్నారు. వాళ్ళకి గేమ్ పరంగా వాళ్ళు గేమ్ బాగా చేసి, పర్ఫార్మెన్స్ బాగా చేసి ఏమన్నా ఇంప్రూవ్ అవుతారో లేదో చూద్దాము. బట్ ఏంటంటే ఈ ముగ్గురు అయితే చాలా రిస్క్లో ఉన్నారు. మీరు ఎవరైనా వాళ్ళు ఫ్యాన్స్ అయితే వీళ్ళకి ఓటేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు 2 ఉన్నారు, డీమన్ పవన్, అదేవిధంగా సోల్జర్ పవన్. వీళ్ళిద్దరు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి పెద్ద ఫాలోయింగ్ అయితే లేదు. బట్ ఏంటంటే సపోర్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తీసుకొని వీళ్ళైతే కొంచెం ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నారు. ఓటింగ్ అయితే వీళ్ళకి బాగా వస్తుంది. ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలిసిపోతుంది ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అనేది. తొందరలో అప్డేట్లు అయితే వస్తూ ఉంటాయి. ఇదే విధంగా ఓటింగ్ పరంగా, అదేవిధంగా ఎలిమినేషన్ పరంగా అన్ని రివ్యూస్, అన్ని బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ అయితే మన దాంట్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.